Go into the word of God. The gifts of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క వరాలు. The gifts of the Holy Spirit. ఎప్పుడు కూడా నేను బాహ్యముగా ప్రవచనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయలే, కానీ ఈసారి అనౌన్స్మెంట్ చేయబోతున్నా. దేవుడు విజేఎస్ఎం సంఘం ఒక స్వరము అనే దానికి ఒక భయంకరమైనటువంటి కార్యము దేవుడు వినిపించబోతున్నాడు. హల్లెలూయా, అందా హల్లెలూయా. సో ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క వరాలు. ఎందుకు పరిశుద్ధాత్మలో వరాల్లో సంఘము ఫ్లో కాలేకపోతుంది? పరిశుద్ధాత్మ వరాల్లో ఎందుకు పని చేయట్లేదు సంఘము? దేవుని యొక్క వాక్యం వింటున్నారు, ఆరాధిస్తున్నారు, సంఘంకి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఎందుకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ వరాలు విశ్వాసంలో పనిచేయట్లేదు? ఇది ప్రతి ఒక్కరిలో పనిచేస్తాయా, లేకపోతే కొంతమందిలో పనిచేస్తాయా? పరిశుద్ధాత్మ వరాలు చాలామంది ప్రార్థిస్తారు, ప్రభువా నాకు వరాలతో నేను పని చేయాలి, వరాలతో అద్భుతాలు చేయాలని అనేక మంది ప్రార్థిస్తారు, కానీ ఆ వరాలు వాళ్ళలో కనబడవు. ఎందుకని? కొంతమంది ప్రార్థించి 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 అలాగే చనిపోయిన వారు ఉన్నారు. వై ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క శరీరంలో ఎందుకు పరిశుద్ధాత్మ వరాలు పని చేయట్లేదు? ఈ మధ్యకాలంలో దేవుడు నాతో మాట్లాడుతున్న దర్శనాలు కానీ మీరు చూస్తే మీకు భయం వేస్తుంది. అలాగే దేవుడు నాతో దర్శనాలతో మాట్లాడుతున్నాడు, జరగబోయే వాటిని చూపిస్తున్నాడు. కొన్ని సాతాను వేస్తున్నటువంటి ప్లాన్స్ చూపిస్తే మీకు అర్థం కావట్లే. రాకపోతే ఏమవుతులే, ఆరాధించకపోతే ఏమవుతులే, ప్రార్థించకపోతే ఏమవుతులే. క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. ఎవ్రీడే యూ హ్యావ్ టు చెక్ యువర్ పల్స్ రేట్. ఎలాగైతే ఒక పల్స్ రేట్ని ఎలా చెక్ చేస్తావో దేవుని యొక్క పల్స్ని చెక్ చేయాలా. యామ్ ఐ లివింగ్ ఇన్ క్రైస్ట్ ఎవ్రీడే? నేను క్రీస్తులో జీవిస్తున్నానా ప్రతిరోజు అని నీ పల్స్ని నువ్వు చెక్ చేసుకోవాలా. కొంతమంది ఒక ఆదివారం వస్తారు, ఒక ఆదివారం రారు. ఒక ఆదివారం ప్రార్థన చేస్తారు, ఇంకో ఆదివారం ప్రార్థన చేయరు. లేకపోతే ఒక వారం వాకింగ్ చదువుతాం, ఇంకో వారం వాకింగ్ చదవం. క్రీస్తునందు దాచి ఉంచినటువంటి మర్మాలు మీకు అర్థం కావట్లే. ఇఫ్ యు అండర్స్టాండ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రైస్ట్, యూ విల్ నాట్ లివ్ అలోన్, యూ విల్ డైలీ వాక్ విత్ గాడ్. నువ్వు ఒక మిస్టరీస్ని అర్థం చేసుకుంటే నువ్వు క్రీస్తుతో నడవకుండా ఉండలేవు. అలాంటి మిస్టరీస్ క్రీస్తులో ఉన్నాయి, అలాంటి అద్భుతాలు క్రీస్తులో దాగి ఉన్నాయి. ఈ క్రీస్తు ఆ పరిశుద్ధాత్మ యొక్క వరాల్లో ఎందుకు సంఘము ఫ్లో కాలేకపోతుందంటే, నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే నమ్మకపోవటం వల్ల. దే డోంట్ బిలీవ్ ఇన్ మిరకిల్స్, దే డోంట్ బిలీవ్ ఇన్ సైన్స్ అండ్ వండర్స్, దే డోంట్ బిలీవ్ ఇన్ దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా పని చేస్తాడు, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, ఆయన మనలోంచి ఫ్లో అవుతాడని, పరిశుద్ధాత్మ వరాలు మనలో పని చేస్తాయని సంఘము నమ్మకపోవటం వల్ల సంఘము దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని చూపించలేకపోతుంది. బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఇన్ వాకింగ్ విత్ గాడ్. క్రీస్తుతో నడవకపోవటము. ఈరోజు సంఘానికి ఒక సూచన ఇస్తున్నా, వినండి. క్రీస్తుతో నడవలేని ప్రతి విశ్వాసి డేంజర్లో ఉన్నాడు. క్రీస్తుతో నడవని ప్రతి సంఘము డేంజర్లో ఉంది. ప్రార్థన లేని ప్రతి విశ్వాసి డేంజర్లో ఉన్నాడు. ప్రార్థన లేని ప్రతి సంఘము డేంజర్లో ఉంది. ఇట్ ఈస్ అ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ విచ్ ఐ హ్యావ్ టు వార్న్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హిపోక్రసీ ఎక్కువైపోయింది. వేషధారణ తెలుసా? వేషధారణ అంటే దేవుళ్ళో జీవించే విధానంలో వీళ్ళు ఎన్ని వాక్యాలు వస్తున్నా కూడా మనం మారట్లే, లోపడట్లే.
అంటే లోబడని నొల్లని మనసు కూడా అది దేవుని స్వభావం కాదు, అది సాతాను యొక్క స్వభావం. సో స్టిల్ యు ఆర్ ఇన్ ఫ్లెష్, యు ఆర్ నాట్ నలిఫైయింగ్ యువర్ ఫ్లెష్. నీ శరీరాన్ని చంపడానికి నువ్వు ఇష్టపడట్లే, నీ కోరికలు చంపడానికి ఇష్టపడట్లే, నేను వేధిస్తున్న ఆ పాపాన్ని చంపడానికి ఇష్టపడట్లే. యు ఆర్ టూ మచ్ గ్రీడీ అబౌట్ యువర్ ఫ్లెష్. నీ శరీరం విషయంలో దురాశ కలిగి ఉన్నావు. అందుకే ఆ దురాశ దుఃఖానికి చేటు. ద హోల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఫిల్డ్ విత్ ఫ్లెష్, గ్రీడీనెస్, గ్రీడీ ఆఫ్ మనీ, డబ్బు యొక్క దురాశ, పాపం యొక్క దురాశ. దే డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. వాటిని విడిచిపెట్టాలని ఇష్టపడట్లే. అందుకే ద డెవిల్ ఈజ్ ఓవర్టేకింగ్. సాతాను ఏలుబడి చేస్తున్నాడు. యూ డోంట్ వాంట్ టు లీవ్ ద సిన్, యూ డోంట్ వాంట్ టు లీవ్ దట్ లైఫ్. అబద్ధాలు విడిచిపెడతానికి ఇష్టపడలే, ఆ పాపాన్ని విడిచిపెడతానికి ఇష్టపడలే, ఆ చెడుతనం ఇష్టపడటానికి ఇష్టపడలే. అందుకే నీ జీవితంలో సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. ఎప్పుడైతే విడిచిపెడతానికి ఇష్టపడతావో అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా. లీవ్ విచ్ ఇస్ నాట్ గాడ్. అందరూ చెప్పండి, దేవుని కాంది విడిచిపెట్టు అని చెప్పండి. గట్టి చెప్పాలి, దేవుని కాంది విడిచిపెట్టు. గట్టి చెప్పాలి, దేవుడిది కాంది. అంతమంది దేవుంది కాంది ఏదైతే నీలో ఉందో అది విడిచిపెట్టు, అప్పుడు బ్లెస్ అవుతావు. హల్లెలూయా. అంత హల్లెలూయా. గట్టి చెప్పండి ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాలు ప్రతి ఒక్క విశ్వాసలో ఉన్నా కూడా ఎందుకు వరాలు పని చేయట్లేదు? చాలామంది అంటారు, లేదు బ్రదర్, కొంతమంది అద్భుతాలు చేసే వరం ఇచ్చాడు, కొంతమంది వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, కొంతమంది ప్రవచించే వరం ఇచ్చాడు. ఈ ప్రవచించే వరం పనిచేసేది ఒక్క ఆత్మే, ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు. వాక్యం చెప్పే వరం చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే, అద్భుతాలు చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నా ద్వారా అద్భుతాలు చేయిస్తున్నాడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీ ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీ ద్వారా ఏం చేస్తున్నాడు? అద్భుతాలు మాత్కారాలు చేస్తాడు. అంటే ద సేమ్ స్పిరిట్, ద సేమ్ బాడీ, బట్ వీఆర్ నాట్ మేనిఫెస్టింగ్ విత్ దట్ గిఫ్ట్స్. ఎందుకు వరముల్లో పని చేయట్లేదు? అందుపడి ఎందుకు అనండి, గట్టిపడి ఎందుకు అనండి. అందుపడి అద్భుతాలు చేయించే వరం ఉందా లేదా? ఇదేంటి పరిశుద్ధాత్మ వరమా? పరిశుద్ధాత్మ వరం అంటే అద్భుతాలు చేసేవరం. అందుపడి అద్భుతాలు చేసేవరం, అద్భుతాలు చేసేవరం అంటే అద్భుతాలు చేయొచ్చా? చేయొచ్చు. అంటే ఇన్ని వరాలు ఉన్నా కూడా ఎందుకు సంఘం ఉపయోగించుకోవట్లేదు, ఎందుకు విశ్వాసం ఉపయోగించుకోవట్లేదు అంటే వారు దాని పట్ల ఆశ లేకపోవటం వల్ల, నమ్మకపోవటం వల్ల. ఈ రెండు పోవాలా? అందుకని నమ్మిక, ఆశ. అంటే ఇప్పుడు ఆశ, నీకు డబ్బు ఆశ ఉంటే ఏం చేస్తావు? డబ్బును సంపాదిస్తావు. ఆశ నేను ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఒక వ్యక్తిని పట్ల, ఒక వ్యక్తిలో ఉండే ఐశ్వర్యాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తిని ఈరోజు చంపడానికి కూడా ఆలోచించట్లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఆశ వీళ్ళు ఏం చేస్తుంది? క్రూరంగా మార్చేస్తుంది. ఒక ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అందుకే శరీరాశ. అందపండి, శరీరాశ ఏం చేస్తుంది? నేను ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, ఎంత దూరమైన పాపం చేస్తుంది, ఎంత దూరమైన పరిగెడతావు, ఎంత దూరమైన వెళ్తావు. దూరం అనుకో, ఫ్రెండ్ని కలవటానికి దూరం అనుకో, మ్యారేజ్కి వెళ్ళటానికి దూరం అనుకో, జాబ్కి వెళ్ళటానికి దూరం అనుకో, కానీ సంఘానికి వెళ్ళటానికి ఏమవుద్దంట? దూరం. టూ మచ్ ఫ్లెష్. అందుకప్పుడు ఆత్మవరాలు అనండి. ఏంటి అప్పుడు ఆత్మవరాలు? సో ఆత్మవరాలు రెండు విధాలుగా విభజించవచ్చు. ద డెఫినిషన్ ఆఫ్ ద గిఫ్ట్స్. గ్రీక్ వర్డ్లో పరిశుద్ధాత్మ వరాలు గురించి గ్రీక్ వర్డ్లో ఏమని రాశారంటే న్యూమాటికోస్ అంటే స్పిరిచువల్ థింగ్స్, ఆత్మీయ విషయాలు. ఈ స్పిరిచువల్ థింగ్స్ ఎలా వస్తాయి అంటే ఒక విశ్వాసకి సూపర్ న్యాచురల్గా వస్తాయి. నువ్వు ప్రయత్నం చేస్తే రావు, నువ్వు ప్రార్థిస్తే రావు,
నువ్వు ఉపవాసాలు చేసి అద్భుతాలు అంటే రావు. నమ్మటం వల్ల వస్తాయి సూపర్ న్యాచురల్గా. హల్లెలూయా. అందువల్ల దోస్ హూ బిలీవ్ దే విల్ బి యాక్టివేటెడ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. అందువల్ల బిలీవ్ అని చెప్పండి, అందువల్ల నమ్ము అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకే సంఘము నమ్మట్లేదు కాబట్టి సంఘము ఫైట్ చేస్తుంది. అద్భుతాలు లేవు, భాషలు లేవు, దే డోంట్ బిలీవ్. నమ్మకము లేకపోవటం చాలా డేంజరస్, చాలా డేంజరస్. అందుకే అంటున్నాడు ఇక్కడ న్యూమాటికోస్ అంటే అర్థము స్పిరిచువల్ థింగ్స్, ఆత్మీయ విషయాలు, ఆర్ థింగ్స్ పర్టైనింగ్ టు ద స్పిరిట్, ఆత్మ సంబంధమైన విషయాలు. దే ఆర్ సూపర్ న్యాచురల్లీ గివెన్ టు ఏ బిలీవర్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా అద్భుత రీతిగా ఈ వరాలు ఏం చేస్తాడు దేవుడు? యాక్టివేట్ చేస్తాడు. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. వరాల్లో పని చేయాలా పని చేయకూడదా అనేది అది నీ చేతుల్లో ఉంటుందంట, దేవుని చేతిలో ఉండదు. ఎందుకంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. యూ కెన్ ఆన్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, యూ కెన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఇట్ ఈస్ అప్ టు యూ. నువ్వు అద్భుతాలు చేయొచ్చు నువ్వు నమ్మితే, సూచక్రియలు చేయొచ్చు నమ్మితే. నువ్వు సూచక్రియలు చేయకుండా ఉండొచ్చు నమ్మకపోతే, నువ్వు అద్భుతాలు చేయకుండా ఉండొచ్చు నమ్మకపోతే. ఊరకు వాక్యం చెప్పి వెళ్ళిపోవచ్చు, ఆరాధించేసి వెళ్ళిపోవచ్చు. కానీ శక్తి లేని సంఘము, అద్భుతాలు లేని సంఘము దేవుని సంఘము కానే కాదు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. అందప్పుడు ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక న్యూమాటికోస్ స్పిరిచువల్ థింగ్స్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనము. 1 Corinthians chapter 12 verse 11. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మ ఒక్కడే వరాల్లో పనిచేసేది, ఆత్మ ఒక్కడే ప్రవచనం ఇచ్చేది, ఆత్మ ఒక్కడే అద్భుతాలు జరిగించేది, ఆత్మ ఒక్కడే స్వస్థపరిచేది, ఆత్మ ఒక్కడే అన్నిటినీ జరిగించే ఆత్మ ఒక్కడే. కానీ ఈ ఆత్మ వారి యొక్క నమ్మకం బట్టి, వారు దేవుళ్ళు ఎదిగేదాన్ని బట్టి వాళ్ళు పంచి ఉంచి వాళ్ళు కార్యసిద్ధి కలుగు చేస్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి ప్రవచించాలంటే ఇష్టం, అందుబట్టి కొంతమందికి ప్రవచించాలంటే ఇష్టం అని చెప్పండి. ఎంతమందికి ప్రాఫెసీ ఇష్టం? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి దస్ సేడ్ ద లార్డ్ అని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అంటావు కదా. కానీ నువ్వు కూడా ప్రవచించవచ్చు తెలుసా? హల్లెలూయా. అందుబట్టి ఆమేన్. ఎందుకంటే నేను నమ్మా, సో ఐ యాక్టివేటెడ్ మై గిఫ్ట్ విచ్ ఇస్ ఇన్ మీ. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ గిఫ్ట్, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్స్. నేనేం చేశాను? నాకు ప్రవచనం ఇష్టం కాబట్టి నేను దాని మీద ఏం చేశాను? నమ్మి ఏం చేశాను? పని చేయటం స్టార్ట్ చేశా. హల్లెలూయా. ఒకసారి ఫెయిల్ అయ్యా, 2 సార్లు ఫెయిల్ అయ్యా, 3 సార్లు ఫెయిల్ అయ్యా. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, బట్ ఐఎమ్ నాట్ ఫెయిల్. నేను దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ప్రయత్నం చేస్తున్నా. ఫెయిల్ అయ్యా కానీ 4వ ప్రవచనం కరెక్ట్గా రావాల్సిందే. హల్లెలూయా. అది ఫెయిల్యూర్ కాదు. యు ఆర్ ట్రైంగ్ టు హియర్ గాడ్స్ వాయిస్. నీ ఆత్మీయతని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రదేశంలో ఒక ఆమె చూస్తూ ఉన్నా, ఆమె పేరు పలానా పేరు అని చెప్పగానే ఆమె రాలేదనుకో, ఎమ్మటి జనాలు ఏమంటారు? చెప్పాలి, ఏమంటారు? ఊక రాలేదు, ఎవరు లేరాడా, ఊరికే పిలిచాడు ఆయన, ఊరికే పిలిచాడు. ఈయన ఎవరు? అబ్బా కష్టం అండి, దొంగ బతుకుడు, దొంగ ప్రవక్తాడు, నీకు తెలీదు. ఆయన దేవుని స్వరాన్ని వినటానికి ప్రయత్నం చేస్తున్నాడు. హీఈస్ ట్రైంగ్ టు హియర్ గాడ్స్ వాయిస్. అలా అని చెప్పి దేవుడు ఆయన తోసివేయలే, దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కానీ నువ్వు త్రోసివేస్తున్నావు. ఒకరోజు ఆయన పలికిన ప్రతి ప్రవచనము నెరవేర్పులోకి వస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోతావు. అప్పుడు దేవుని స్వరం కరెక్ట్గా వింటాడు. అంటే ప్రయత్నం చేయకుండా ఏది రాదు.
హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందరూ ప్రయత్నం చేయకుండా ఏది రాదు. నీ ఆత్మీయతని నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీలో వరాలు పనిచేయడం స్టార్ట్ చేస్తే, నేను కూడా అద్భుతాలు చేయాలి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు ప్రార్థిస్తావు. ప్రార్థించడమే కాదు, అప్పుడు నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తావు. దేవుడు అద్భుతాలు చేయాల్సిందే. హల్లెలూయా. గట్టి చెప్పండి ఆమేన్. ఆమేన్. అయితే వీటన్నిటిని జరిగించేది ఎవరు? ఆత్మ ఒక్కడే. లేదు బ్రదర్, మేము భాషలు మాట్లాడతాం, మేము వేరండి, మేము హెబ్రోన్ అండి, మేము బక్సింగ్ అండి, మేము పెంతుకోస్తలండి, మేము బ్రదర్ని అండి. షటప్ అండి. మన అందరిలో పనిచేసేది ఆత్మ ఒక్కడే. హూ ఎవర్ యు మే బీ, నువ్వు ఏ డినామినేషన్ అయినా నాకు అనవసరం, కానీ మనలో పనిచేసే ఆత్మ ఒక్కడే. అయితే వారి విశ్వాసం బట్టి వాళ్ళు దేవుని కృపలో ఎదిగేదాన్ని బట్టి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అయితే ఇది లేదు అది లేదు అనే అర్హత నీకు లేదు, ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు. హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ ద అథారిటీ టు డినై ద స్పిరిచువల్ గిఫ్ట్స్. If you accept, it will flow in you. If you don't accept, నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావు అప్పుడు నీలో ఫ్లో అవుతాయి. నువ్వు అంగీకరించకపోతే ఫ్లో కావు. అందుకని అంగీకరిస్తే నీలో ఆత్మ పని చేస్తాడు. అంగీకరించకపోతే అలాగే ఉంటాడు. ఆత్మ ఆయన వెళ్ళిపోడు, అలాగే ఉంటాడు. యూ కెన్ ఆన్, యూ కెన్ ఆఫ్. అంటే స్విచ్ ఆన్ చేయొచ్చు, స్విచ్ ఆఫ్ చేయొచ్చు. ఆ కెపాసిటీ ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో కాదు, దేవుడి చేతిలో కాదు, అది నీ విశ్వాసంలో ఉంది. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. కూర్చొని ఓరక అవి లేవు, అబ్బా టూ మచ్ లేవండి, ఖర్చీఫ్ లేదండి, కొబ్బరి నూనె లేదండి. నీకు విశ్వాసం అర్థం కాకపోతే నోరు మూసుకో. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ మిరకిల్స్, ప్లీజ్ షట్ అప్. బైబిల్లో ప్రతి దాంట్లో అద్భుతాలు ఉన్నాయి. హల్లెలూయా. బికాజ్ అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ మిరకిల్స్. ఆమేన్. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు అని చెప్పండి. గట్టిగా దేవుడు అద్భుతాలు చేసేవాడు అన్నప్పుడు నిన్న నేడు రేపు మారనోడు. హల్లెలూయా. నీ 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 చెత్త మైండ్లో ఒక మాటలు చెప్పండి. నీ చెత్త మైండే, నీ మైండ్లో దేవుని ఫిట్ చేయడానికి ట్రై చేయబాక, దేవుని మైండ్లోకి నువ్వు వెళ్ళు. హల్లెలూయా. నీ మైండ్లో ఫిట్ చేసావు అనుకో, నీకు అన్నీ తప్పే, ఎందుకంటే నువ్వు చేయలేవు కాబట్టి. నువ్వు ఏది చేయలేవో దాని గురించి ఎక్కువ మాట్లాడతావు. నీకు ఏది చేత కాదో దాని గురించి ఎక్కువ మాట్లాడతావు. బట్ దేర్ ఆర్ హోలీ స్పిరిట్ గిఫ్ట్స్. అక్కడ పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు నమ్మనంత మాత్రాన వరాలు లేవని కాదు, వరాలు ఉన్నాయి. వరాలు దేనికోసం? నీ జీవితాన్ని కట్టడానికి, అంతేకాదు సంఘం యొక్క శ్రేయస్సు కోసం, సంఘాన్ని ఎడిఫై చేయడానికి, సంఘాన్ని ఎదిగించడానికి దేవుడు నానా విధమైన వరాలు ఇచ్చాడు సంఘానికి. హల్లెలూయా. బట్ ద చర్చ్ ఇస్ నాట్ బిలీవింగ్ ద మిరకిల్స్. ఆమేన్. విడబడి ఆమేన్. అందపడి ఆత్మవరాలు. ఆత్మవరాలు. ఏ వరాలు? ఆత్మవరాలు. అంటే ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటేనా కదా? ఇప్పుడు ఆత్మవరాలు అంటే నీలో వరాలు ఉన్నాయా లేవా? నాలో ఉన్నాయా లేవా? ఇప్పుడు ఎప్పటి ప్రతి విశ్వాసాలు ఉన్నాయా లేవా? బట్ యు ఆర్ నాట్ యాక్టివేటింగ్ యువర్ గిఫ్ట్స్. నీ యొక్క వరాలు ఎవరు యాక్టివేట్ చేయట్లే? నువ్వు యాక్టివేట్ చేయట్లే. అది నీ ప్రాబ్లం, దేవుడి ప్రాబ్లం కాదు. హల్లెలూయా. దేర్ ఆర్ మిరకిల్స్. దేర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ మిరకిల్స్. దేర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో పనిచేస్తాయి. ఇఫ్ యు బిలీవ్, నమ్ము. అందపండి నమ్ము అనండి. గట్టిగా చెప్పండి, నమ్ము వారి వలన. గట్టిగా చెప్పండి, నమ్మువారి వలన ఈ సూచక్రియలు. ఏ సూచక్రియలు చెప్పలా? ఏ సూచక్రియ చేస్తాడు ఆయన నమ్మితే. ఏలియా నమ్మాడు. ఏమని నమ్మాడు తెలుసా? ఏలియా నమ్మి ప్రార్థన చేశాడు. అయ్యా నేను ప్రార్థన చేస్తా ఉన్నా,
నీ అగ్ని వచ్చి బలిపీఠాన్ని దహించాలని ఏలియా నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుండగా పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి గంధకములను అర్పించిన అర్పణను నీటిని అలాగే కర్రలను అన్నిటిని కూడా ఏం చేసింది, ఎండిపోయేటట్టు దేవుడు అగ్ని కురిపించాడు. ఆయన దానియేలు నమ్మాడు, అందుకే ప్రార్థించాడు, అందుకే సింహాను బోల్లోంచి దేవుడు కాపాడాడు. హల్లెలూయా. నమ్మువారు చూడండి, దానియేలు అడిగాడా, ప్రభా నాకు సింహాల బోన్లో నుంచి కాపాడే వరమీనైనా అడిగాడా? నో. పోనీ షడ్రక్ మిషక్ అబేద్నెగో అగ్నిగుండంలోంచి కాపాడు ప్రభు అని వరం అడిగారా? వరం అడగలా, వరం అడగలా. వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నారు, ఆటోమేటిక్గా వాళ్ళ ప్రతి వరం యాక్టివేట్ అవుతూ ఉంది. హల్లెలూయా. యోసేపు అడిగాడా వరాలు కావాలని? కానీ కళ్ళు చెప్పే భావము యోసేపుకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. జోసెఫ్ డ్రీమ్ వచ్చేది కాదు, డ్రీమ్ యొక్క అర్థము చెప్పే కెపాసిటీ ఇలాంటి వ్యక్తి ఎక్కడా లేడు, కానీ ఆ కాలంలో యోసేపుకి ఇచ్చాడు దేవుడు. యోసేపు అడిగాడా, ప్రభు నాకు కళల వరం ఈయన, కళ్ళ భావం చెప్పే వరం ఈయన అడిగాడా? కళ యొక్క భావాన్ని దేవుడు తెలియజేశాడు. ఎందుకు తెలుసా? యోసేపు దేవుని కృపలో ఎదుగుతున్నాడు కాబట్టి అతనిలో ఉండే వరం యాక్టివేట్ అయిపోయింది. హల్లెలూయా. ఇఫ్ యు గ్రో ఇన్ గ్రేస్ ఎవ్రీ గిఫ్ట్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ యూ. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అంటే కృపల అందప్పుడు దేవుని కృపని నువ్వు ఎక్కువగా పొందుకుంటే నీలో ఉన్న ప్రతి వరము పని చేయాల్సిందే. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. అందుకే అన్నాడు, ఆయన విన్న వాటిని అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. నీ చిత్తము చొప్పున కాదు, అందప్పుడు నా చిత్తం కాదని చెప్పండి. పరిశుద్ధాత్మని చిత్తం. పరిశుద్ధాత్మ చిత్తం ఏంటో తెలుసా? ఈజ్ రెడీ ఆల్ టైమ్, ఈజ్ రెడీ ఇన్ ఎవ్రీ టైమ్, ఈజ్ రెడీ టు మేనిఫెస్ట్. నీలో పని చేయడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ చిత్త ప్రకారము ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. హల్లెలూయా. ఆ కార్యము సిద్ధి ఎవరు చేస్తున్నారంట? ద హోలీ స్పిరిట్. ఆమె అందప్పుడు ఆమె. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. సో న్యూమాటిస్ స్పిరిచువల్ థింగ్స్. రెండవది ఈ యొక్క వరము, ఈ యొక్క ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి రెండో అర్థం ఏంటంటే కరిజ్మా అంటే మీనింగ్ గ్రేస్ గిఫ్ట్స్, కృపా వరములు. అందపండి కృపా వరములు అనండి, గట్టి చెప్పండి, కృపా వరములు. జాగ్రత్తగానండి. ఈ కృపా వరములు అందరిలో పనిచేస్తాయా? అందరిలో పనిచేస్తాయి. అందరిలో ఉన్నాయా? అందరిలో ఉన్నాయి. అయితే ఏ సమయంలో ఏది అవసరమో అది నీలో పని చేయటానికి, నీలో కార్యము చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు రెడీ అని దేవుని యొక్క కృపని పొందుకుంటావో అప్పుడు నీలో కృపా వరములు పనిచేస్తాయి. హల్లెలూయా. అందుకే కరిజ్మా, గ్రేస్ గిఫ్ట్స్. ఏ సూపర్ న్యాచురల్ గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, లేకపోతే ఏ సూపర్ న్యాచురల్ గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప వలన నీలో ఉన్నటువంటి గిఫ్ట్ ఏం చేస్తుంది తెలుసా? పని చేయటం స్టార్ట్ చేస్తుంది. ద స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ రిసీవ్డ్ త్రూ ద గ్రేస్ గివెన్ టు ఎ బిలీవర్. ఈ యొక్క పరిశుద్ధాత్మ వరములు ఎప్పుడు పనిచేస్తాయి అంటే దేవుని కృపను నువ్వు ఎంతగా పొందుకుంటావో అంతగా నీలో ఈ వరాలు పనిచేస్తాయి. ద మోర్ యు రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ జీసస్, ద మోర్ యు విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ద గిఫ్ట్స్. ఎప్పుడైతే దేవుని కృపను ఎక్కువగా నువ్వు పొందుకుంటే ఏమవుతావు? నీలో ఉన్నటువంటి వరాలు యాక్టివేట్ అవడం స్టార్ట్ అవుతాయి. అయితే రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కరిజ్మా మీనింగ్ గ్రేస్ గిఫ్ట్స్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
6వ వచనం మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున చూడండి, మనకి అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. మనము వేరు కృపావరములు కలిగి ఉన్న వారమై ఉన్నాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. చూడండి, విశ్వాసం ఎప్పుడైతే ఎదుగుద్దో, విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, నువ్వు కృపలో, చూడండి మళ్ళీ చెప్తున్నా, నువ్వు విశ్వాసములో ఎప్పుడైతే ఎదుగుతున్నావో అప్పుడు కృపని పొందుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే కృపను పొందుకుంటూ ఉన్నావో అప్పుడు నీలో వరాలు పనిచేస్తాయి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే విశ్వాసములో ఎదుగుతూ ఉంటావో, దేవుని దగ్గర నుంచి కృపని పొందుకుంటూ ఉంటావు. ఎప్పుడైతే కృపని పొందుకుంటూ ఉన్నావో అప్పుడు నీలో వరాలు పని చేయటం స్టార్ట్ అవుతాయి. అంటే కృప పొందుకోవాలంటే విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదగాలంటే వాక్యములో ఎదగాలి. వాక్యములో ఎదగాలంటే దేవునికి సమయాన్ని ఇవ్వాలి. నువ్వు దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు వాక్యములో ఎదుగుతూ ఉంటావు. వాక్యములో ఎదుగుతూ ఉన్నప్పుడు విశ్వాస పరిమాణం పెరుగుతుంది. విశ్వాస పరిమాణం పెరుగుతున్నప్పుడు కృపని పొందుకుంటావు. కృప పొందుకుంటున్నావు కాబట్టి నీలో ఉన్న వరాలు పనిచేస్తాయి. హల్లెలూయా. ఇది చాలామందికి అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, నీవు విశ్వాసములో ఎదగాలి అంటే వాక్యాన్ని పొందుకునే వ్యక్తిగా, చదివే వ్యక్తిగా, ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క కృపని నువ్వు పొందుకుంటావు. నువ్వు దేవుని యొక్క కృపని పొందుకుంటున్నావు కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపని పొందుకుంటున్నావు కాబట్టి నీలో వరాలు యాక్టివేట్ అయ్యి నీలో పనిచేయటం స్టార్ట్ చేస్తాయి. హల్లెలూయా. సో ఇట్ ఈస్ అ డైలీ ప్రాసెస్. యూ హ్యావ్ టు రిసీవ్ గ్రేస్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆయన కృపని పొందుకునే వ్యక్తిగా ఉండాలా. ప్రతిరోజు ఆయన కృపని పొందుకోవాలంటే వాక్యంలో ఎదిగే వ్యక్తిగా ఉండాలా. వాక్యంలో ఎదుగుతున్నావు అంటే విశ్వాసంలో ఎదుగుతున్నావు. విశ్వాసంలో ఎదుగుతున్నావు అంటే దేవుని కృపని పొందుకుంటా ఉన్నావు. దేవుని కృపని పొందుకుంటున్నావు అంటే నీలో వరాలు పనిచేయటం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. అందపండి హల్లెలూయా. అందపండి విశ్వాసంలో ఎదుగు అని చెప్పండి. పక్కన చెప్పండి, ఇది ఈ స్టేట్మెంట్ అర్థం కావాలా. అందపండి విశ్వాసంలో ఎదుగు అని చెప్పండి. గట్టి చెప్పాలా పక్కన, విశ్వాసములో ఎదుగు. విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలో తెలుసా? అడగండి. విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతి ఆదివారం చెప్పండి, ప్రతి ఆదివారం బైబిల్ సంకలో పెట్టుకోవాలా? మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? అటక మీద పెట్టాలా? పక్కన చెప్పండి. విశ్వాసం ఎదగాలంటే వాక్యం వినాలా, వాక్యం చదవాలా, వాక్యము ధ్యానించాలి. అందుకే వినటం వలన విశ్వాసం కలుగుద్ది. అది క్రీస్తుని గురించినటువంటి మాట వలన. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్, ఆమేన్. పీపుల్ డోంట్ వాంట్ టు గ్రో ఇన్ గ్రేస్. దే డోంట్ వాంట్ టు గ్రో ఇన్ గ్రేస్. వాక్యం వద్దే, ఎప్పుడు బైబిల్ చదువుతావు, ఏమంతా బైబిల్ చదివితే నీకు తెలీదు, నీ లోపల విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. ఊరక వాక్యం చదువుతున్నావు, ఏమవుతుంది, ఏం చదవ, ఊరక ప్రార్థన చేస్తా, ఎప్పుడు కళ్ళు పూసుకొని స్తోత్రం అట్ట. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఫ్లో ఇన్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయ విషయాల్లో నువ్వు ఫ్లో అవుతున్నప్పుడే ఏం జరుగుతుంది నీకు అర్థం కాదు. సడన్గా నీ జీవితంలో అద్భుతం వస్తుంది. హల్లెలూయా. సడన్గా నీ పరిస్థితులు మారిపోతాయి. సడన్గా నీ విశ్వాసం ఎదుగుతుంది కాబట్టి, నువ్వు కృప పొందుకుంటున్నావు కాబట్టి అద్భుతాలు జరగాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి పక్కన, విశ్వాసంలో ఎదగాలంటే వాక్యాన్ని ధ్యానించాలా? చెప్పండి, ధ్యానించాలా, చదవాలా, వినాలా? అమ్మ అదొక్కటి చెప్పకండి పాస్టర్ గారు. అందపండి, వాక్యాన్ని ధ్యానించి, గట్టి చెప్పండి, వాక్యాన్ని ధ్యానించి చదవటం వల్ల నీ విశ్వాసము ఎదుగుద్ది. దేవుని కృప, అందపండి దేవుని కృప, అందపండి దేవుని కృప నేను పొందుకుంటాను. నాలో ఉన్న ప్రతి వరము,
పని చేయటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అందుకే అంటున్నాడు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్, అందప్పుడు ఆమేన్. ఎంతమందికి ప్రవచించాలనుకున్న చేతులు పైకెత్తండి. నేను ప్రవచించాలన్నవారు. వావ్, ఎవ్రీబడి. ఎంతమంది అద్భుతాలు చేయాలనుకున్నారు? చేతులు పైకెత్తండి. అన్నిటి చేతులు ఎత్తబాకండి. అన్నీ కావాలా? గట్టిగా చెప్పట్లా. ఎంతమంది అద్భుతాలు చేయాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది సూచక్రియలు చేయాలనుకుంటున్నారు? ఓ, అందరూ. వెరీ గుడ్. యు ఆర్ థర్స్టీ, యూ హ్యావ్ అ డిజైర్. నీలో ఆశ ఉంది, నీకు థర్స్టీనెస్ ఉంది. అయితే ఇవి నీలో పని చేయాలి అంటే చాలా సింపుల్. ఏంటో తెలుసా? దేవుణ్ణిలో ఎదగాల. ఓరే సదానంద పాస్టర్ గారా, ఇంతేనా? అందప్పుడు ఇంతేనా అనండి. అందప్పుడు ఇంతేనా? చాలా సింపుల్. ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతిరోజు ధ్యానించు, అంతే చాలు. కృప పొందుకుంటావు, నీలో వరాలు పనిచేస్తాయి. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. You will get faith to do miracles. You will get faith to do signs and wonders. You will get faith. నువ్వు అక్కడ ప్రదేశానికి వెళ్తే అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోద్ది. ఆమేన్, ఆమేన్. కానీ సంఘానికి ఏది బాధో తెలుసా? రోజు ప్రార్థించాలంటే బాధ, రోజు వాక్యం చదవాలంటే బాధ. అబ్బా, వాళ్ళు రోజు వాక్యం చదవకుండా ప్రార్థించలేకపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? ఎక్కడో శరీరాశ పనిచేస్తూ ఉంది. టూ మచ్ గ్రీడినెస్. గ్రీడ్, దురాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు పనిచేసినప్పుడు దేవుళ్ళు ఎదగలేవు. ఈ మూడు పనిచేసినప్పుడు దేవుళ్ళు ఎదగలేవు. ఈ మూడిని చంపితే దేవుళ్ళు ఎదుగుతావు. ఈ మూడిని చంపాలంటే వాక్యముతో నువ్వు నింపబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఆదివారం వచ్చి వాక్యం వింటారో తెలుసా? వాక్యం విన్నప్పుడు నీ విశ్వాసం ఎదుగుద్ది. నీ విశ్వాసం ఎదుగుతున్నప్పుడు నువ్వు దేవుని కృపను పొందుకుంటూ ఉంటావు. దేవుని కృపను పొందుకున్నప్పుడు ఒక్కొక్క అద్భుతం చోటు చేసుకుంటుంది. హల్లెలూయా. ఎందుకు స్వస్థపరచబడతావు? అపోస్తలుడైన పౌలు ఒక దగ్గర వాక్యం చెప్తూ ఉంటాడు. వాక్యం చెప్తా ఉంటాడు. యేసు స్వస్థపరుస్తాడు, యేసు అద్భుతాలు చేస్తాడు నువ్వు నమ్మినట్లయితే అని అపోస్తలుడైన పౌలు చెప్తుండగా ఒక ఆయన వీల్ చైర్లో కూర్చుకుంటాడు. కానీ అతనికి ఏమొస్తుందంటే స్వస్థత పొందుకునే విశ్వాసం వస్తుంది. ఆ వాక్యం విన్నప్పుడు ఏమొస్తుంది? స్వస్థత పొందుకోవాలనే విశ్వాసం వస్తుంది. అప్పుడు అపోస్తలుడైన పౌలు అతను చూసి అంటాడు, అతని విశ్వాసాన్ని చూసి అంటాడు, లెగిసినడు. చూడండి, ఎప్పుడైతే వాక్యం వింటూ ఉన్నప్పుడు విశ్వాసం వచ్చిందో కృప ఏం చేసిందంటే అతనిలో ఉన్న వరాన్ని యాక్టివేట్ చేసి స్వస్థతని పొందుకునేటట్టు చేసింది. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఆమేన్. అందరూ అద్భుతాలు సింపుల్ అని చెప్పండి. గట్టి చెప్పట్ల. అద్భుతాలు సింపుల్ అని చెప్పండి. ఆశ్చర్యకారాలు సింపుల్ అని చెప్పండి. సైన్స్ అండ్ వండర్స్ సింపుల్ అని చెప్పండి. ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చా? చేయొచ్చు. ఆత్మ ఒక్కడేనా? చెప్పండి, ఒక్కడేనా? నువ్వు నమ్మక నాకు ప్రవచనం ఇష్టం అండి, నాకు అద్భుతాలు ఇష్టం, పో ప్రవచించు, నాకు అద్భుతాలు చేస్తా, నేను ఓన్లీ వాక్యం చెప్తా, పో వాక్యం చెప్పు. కానీ శక్తి లేని వాక్యము కాదు. దేవుని యొక్క వాక్యము జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ లైఫ్. ఆమేన్. అందప్పుడు ఆమేన్. గట్టి అప్పుడు ఆమేన్. ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ స్పిరిచువల్ థింగ్స్. కృపా వరములు ఎప్పుడైతే పని చేయడం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావో అప్పుడు కృపా వరములు పని చేయడం స్టార్ట్ అవుతాయి. వాణ్ణి వీణ్ణి తిట్టే బదులు నువ్వు దేవుళ్ళు ఎదుగు చాలు. కొంతమంది ఉంటారు, కదిలిస్తే వాక్యం చెప్తారు. వామ్మో, వాళ్ళు చాలా డేంజరు. కదిలిస్తే వాక్యాలు. బ్రదర్, మాకు కూడా తెలియని వాక్యాలు వాళ్ళకి తెలుసు.
కానీ ఆ వాక్యము యొక్క శక్తిని వాళ్ళు అనుభవిస్తున్నారా? లేదు. ఎందుకని? వాళ్ళు వాక్యము వినువారిగా ఉన్నారు, చెప్పువారిగా ఉన్నారు, కానీ ఆచరించేవారుగా లేరు. అందుకే వాళ్ళు ఏం పని చేయట్లేదు, విశ్వాసం వ్యర్థమవుతా ఉంది. ఆమె అందప్పుడు ఆమె నేను ఒక ఫెలోషిప్లో ఉన్నప్పుడు, ఆ ఫెలోషిప్ పేరు చెప్పను, ఒక ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఆ మందిరానికి పోతే అందరు వాక్యాలు గడగడగడో చెప్తూ ఉండేవాళ్ళు. నేను అనుకోండి వీళ్ళందరిలో నేనే ప్రధాన పాపని అనుకునేవాడిని. కదిలిస్తే వాక్యాలు ఎవరు నాకు కప్పటి నాకు లింకలు నాకు అసలు ఆడంది కూడా తెలియదు. అప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు, బ్రదర్ వాక్యం ఎక్కడుంది బ్రదర్, ఆ బ్రదర్ తిమోతి ఇలా చెప్పాడు బ్రదర్ ఈ దావీదు వీళ్ళందరూ ఇస్తే వామో వీళ్ళందరిలో ప్రధాన పాపి నేనే అనుకున్నాను నేను. కానీ వ్యాధులు అలాగే ఉన్నాయి, రోగాలు అలాగే ఉన్నాయి, దెయ్యాలు అలాగే ఉన్నాయి, దరిద్రత అలాగే ఉంది, సమస్యలు అలాగే ఉన్నాయి, టూ మచ్ అన్నీ అక్కడే ఉన్నాయి. అక్రమ సంబంధాలు అక్కడే ఉన్నాయి, విడిపోవటం అక్కడే ఉంది, లవ్ అక్కడే ఉంది, లస్ట్ అక్కడే ఉంది. నాకు అర్థం కావట్లే. వెలుగున్న చోట చీకటి ఉండదు కదా, వెలుగున్న చోట పాపం ఉండదు కదా, కానీ ఎందుకు టూ మచ్ ఉంది అని ఆలోచించేవాడు నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత చెప్పా, వీళ్ళ దగ్గర టూ మచ్ వర్డ్ ఉంది, కానీ వీళ్ళ దగ్గర ఆ వాక్యం యొక్క మేనిఫెస్టేషన్ లేదు. వీళ్ళ దగ్గర టూ మచ్ వాక్యం ఉంది, కానీ ఆ వాక్యం యొక్క శక్తి కనబడట్లేదు వీళ్ళకి. ఎందుకు తెలుసా? వీళ్ళ నేత్రాలు గుడ్డితనంలో ఉన్నాయి. ఈరోజు నీ నేత్రాలు తెరవబడును గాక. హల్లెలూయా. అందప్పుడు విశ్వాసములో ఎదగటం వల్ల నీలో ఉన్న వరాలు పని చేయటం స్టార్ట్ అవుతాయి. ఆమేన్. మీ అందరికీ అద్భుతాలు చేయాలని ఆశ ఉంది, మీ అందరికీ ప్రవచించాలని ఆశ ఉంది, మీ అందరికీ సూచనలు చేయాలని ఆశ ఉంది, ఇతరులకి ప్రార్థన చేస్తే బాగుపడాలని ఆశ ఉంది. కానీ ఇవన్నీ జరగాలంటే చాలా సింపుల్. ప్రతిరోజు క్రీస్తు యొక్క కృపని పొందుకోవాలి. క్రీస్తు యొక్క కృపని పొందుకోవాలంటే వాక్యంలో ఎదిగే వ్యక్తిగా ఉండాలి. వాక్యంలో ఎదుగుతున్నావు అంటే నీ విశ్వాసం ఎదుగుతూ ఉంది. నీ విశ్వాసం ఎదుగుతుందంటే దేవుని దగ్గర నుంచి కృప పొందుకుంటా ఉన్నావు. కృప పొందుకుంటున్నావు అంటే నువ్వు వరాల్లో పని చేయాల్సిందే. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. ఈ యొక్క వరముల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్. ఈ వరాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. అందపండి. ఆత్మ వరాలు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. ఫస్ట్, ఈ ఆత్మవరాలు నిన్ను కడుతూ, నీలో ప్రవహిస్తూ, నిన్ను దేవుళ్ళు ఎదిగిస్తూ, ఫస్ట్ ఈ వరాల ద్వారా ఫస్ట్ నువ్వు బాగుపడతావు. రెండోది, ఈ వరముల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుద్ది. అందప్పుడు ఆమేన్. ఏ స్పిరిచువల్ గిఫ్ట్ టు ఎన్ ఇండివిజువల్ ఈజ్ గాడ్స్ ఎనేబుల్మెంట్ ఫర్ పర్సనల్ స్పిరిచువల్ సర్వీస్. A spiritual gift to an individual is God's enablement for personal spiritual service. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం ప్రకారము ప్రతివానికి, ఎవరికంట? లేదు కొంతమందికే. మీ బైబిల్ అలాగుందా? కొంతమందికి మాత్రమే ఆత్మ వరాలు ఇస్తున్నా నేను, హల్లెలూయా అన్నాడా దేవుడు? ప్రతివానికి అన్నాడా? వినపట్ల, చెవులు చెప్పాలి. ప్రతివానికి అన్నాడు. ప్రతివానికి. ఈ ప్రతివానిలో నువ్వుండు. అందపండి, ఈ ప్రతివానిలో నువ్వుండు. హల్లెలూయా. అందపడి హల్లెలూయా. అందుకే చూడండి, మళ్ళీ చదవండి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు. ప్రతివానికి ప్రత్యేకంగా ఏం చేస్తాడంట? పంచి ఇస్తాడంట. కార్యసిద్ధి కలుగజేయచ్చు. అందులో పంచి ఇస్తాడంట. అందులో ప్రతివానికి అంటే ఒక్క వ్యక్తిని విడిచిపెడతాడా?
విడిచిపెట్టడు. ప్రతి వానికి పంచిపెడతామే కాదు, వారిలో కార్యసిద్ధి కలుగు చేసేది కూడా పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ విల్ బి యాక్టివేటెడ్ బై ద హోలీ స్పిరిట్ టు ఎవ్రీబడి. అందాపండి, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిలో ప్రత్యేకముగా పని చేస్తాడు, కార్యసిద్ధి కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మన పని ఏంటో తెలుసా? నిన్ను కడుతూ, సంఘాన్ని కడుతూ ఆయన సంపూర్ణతలోకి తీసుకురావటమే పరిశుద్ధాత్మన పని. అంటే పరిశుద్ధాత్మ ప్రతిసారి రెడీగా ఉన్నాడా లేడా? రెడీగా ఉన్నాడు. నువ్వు లేవు రెడీగా. హల్లెలూయా. గట్టిప్పుడు ఆమె ఎట్రా, ఐ విల్ షో సంథింగ్. నువ్వు కూడా రా, జాగ్రత్త చూడండి. ఐమ్ గోనా డెమాన్స్ట్రేట్ సంథింగ్. వీళ్ళిద్దరు సంఘానికి వచ్చారు. వేర్ ఈజ్ ఆనంద్? దా నైస్ వన్ రా, ఈరోజు వచ్చా కదా. దా వంశీ, నువ్వు కూడా రా. దా, కమ్ 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 ఫాస్ట్. ఓకే ఓకే రైట్. ఓకే, ముగ్గురు ఉన్నారు కదా. ఈ ముగ్గురు సంఘానికి వచ్చారు. జస్ట్ జాగ్రత్త వినండి. ఈయన అద్భుతాలు నమ్మడం, ఈయన ప్రవచనాలు నమ్మడం, ఈయన భాషలు నమ్మడం. ఈయన ఏమి నమ్మడం? చెప్పండి గట్టిగా. ప్రవచనాలు నమ్మడం. ఈయనేమో నమ్మడం? అద్భుతాలు నమ్మడం. ఈయనేమో నమ్మడం? భాషలు నమ్మడం. ఇప్పుడు ఈయన అంటాడు ప్రవచనాలు లేవు, ఏం లేవు పో. ఈయన అంటాడు. ఈయన అంటాడు అద్భుతాలు లేవు, ఏమి లేవు పో. కానీ ఈయన ప్రవచనం నమ్ముతాడు. ఈయన అద్భుతాలు లేవని ఈయన అంటాడు, కానీ ప్రవచనం నమ్ముతాడు. జాగ్రత్తగానండి. ఈయనేమో ప్రవచనం లేదంటాడు, కానీ అద్భుతాలు నమ్ముతాడు. వీళ్ళిద్దరూ భాషల వరాన్ని నమ్ముతారు, ఈయన భాషల వరం నమ్మడం. అర్థమవుతుందా? చెప్పింది అర్థమవుతుందా? ఈయన అంటాడు భాషల వరం లేవు, అద్భుతాలు ఉన్నాయి, ప్రవచనం ఉంది అంటాడు. ఏమంటాడు ఈయన? చెప్పండి బాబోయ్. భాషల వరం లేదు, ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఈయన ఏమంటున్నాడు? అద్భుతాలు లేవు, ప్రవచన వరం ఉంది, భాషల వరం ఉంది. ఈయన దగ్గరికి వచ్చే లోపల ఈయన అంటాడు ప్రవచనం లేదు, ఏమీ లేదు పో, కానీ అద్భుతాలు ఉన్నాయి, భాషల వరం ఉంది. రైట్. సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఈయనలో ఉండేది ఒక ఆత్మే, ఈయనలో ఉండేది అదే ఆత్మ, ఈయనలో ఉండేది కూడా అదే ఆత్మ, నాలో ఉండేది కూడా అదే ఆత్మ. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. మీలో ఉండేది కూడా అదే ఆత్మ. ఆమేన్, ఆమేన్. ఆత్మ అన్నిటికీ ఒక్కడే. హల్లెలూయా. సో ఐఎమ్ డెమాన్స్ట్రేటింగ్, లిసన్. కానీ నేను నమ్మట్లే అద్భుతాలు లేవని, ఈయన నమ్మట్లే అద్భుతాలు లేవని, ప్రవచనాలు లేవని. ఈయన నమ్మట్లే అద్భుతాలు లేవని, ఈయన నమ్మట్లే భాషలు లేవని, ఈయన నమ్మట్లే ప్రవచనాలు లేవని, ఈయన నమ్మట్లే భాషలు లేవని, అద్భుతాలు లేవని, ఈయన నమ్మట్లే భాషలు లేవని. కానీ ఈయన నమ్ముతున్నాడు అద్భుతాలు ఉన్నాయని, భాషల వరం ఉందని. ఈయన నమ్ముతున్నాడు ప్రవచనాలు ఉన్నాయని, భాషల వరం ఉందని. ఈయన నమ్ముతున్నాడు ప్రవచనం ఉందని, అద్భుతాలని. నేను నమ్ముతున్నా ఇవేమీ లేవు, వాక్యం ఉందని. నేను నమ్ముతున్నా ఇవేమీ లేవు, ఓన్లీ ప్యూర్ వర్డ్ ఉందని. ఏం వర్డ్? చెప్పండి బాబాయ్. ప్యూర్ వర్డ్ మా దగ్గర ప్యూర్ వర్డ్ దొరుకుద్దండి. ఏం దొరుకుద్ది? చెప్పండి. స్వచ్ఛమైన వాక్యం. ఏ వాక్యం? ఏ వాక్యం? కానీ ఈయనలో పనిచేసేది ఒక ఆత్మ, ఈయనలో పనిచేసేది ఒక ఆత్మ, ఈయనలో పనిచేసే వేరే ఆత్మ. చెప్పండి. ఆత్మ అంతా ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
ఇప్పుడు నేను స్వచ్ఛమైన వాక్యాన్ని నమ్ముతున్నా, ఈయనేమో ప్రవచనం లేదో నమ్ముతున్నాడు, ఈయనేమో అద్భుతాలు లేవో నమ్ముతున్నాడు, ఈయనేమో భాషల వారం లేదో నమ్ముతున్నాడు. కానీ మిగతా వాటినన్నీ కూడా ఒకరొకరు నమ్ముతున్నారు. ఇప్పుడు నేను చెప్పండి, ప్రాబ్లం నాదా దేవుడిదా? కరెక్ట్గా వచ్చారు ఆన్సర్ మీరు. ప్రాబ్లం నాదా దేవుడిదా? వినపడట్లే. గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. మందే. అవునా? మనం ఏమంటాం? ప్రవచనం లేదు పో, అద్భుతాలు లేవు పో, భాషలు లేవులు పో. అంటే మన మనసులో దేవుణ్ణి ఫిట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు సంఘం. 2000 సంవత్సరాల నుంచి సంఘం చేస్తున్న పని అదే. వీళ్ళ జ్ఞానముతో పరిశుద్ధాత్మని ఆపాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ సంఘంలోనే తెలియకుండా అద్భుతాలు చేసే పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, సూచక్రియలు చేసే పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే భాషల వారాన్ని నమ్ముతున్నారు. అంటే ఎవరు నమ్మట్లే? కాపరి గుడ్డోడు అందరు నమ్ముతున్నారు. ఇప్పుడు నా దగ్గర ఏముంది చెప్పండి బాబు? మీ వాక్యం స్వచ్ఛమైన, గట్టి చెప్పండి, స్వచ్ఛమైన వాక్యం చెప్తాం మేము. నీకు తెలుసా, వాక్యము చెప్తున్నప్పుడు అద్భుతాలు జరగాల. ఆమె ఇప్పుడు ఆమె ఈరోజు రిలీజన్కి మతి పోద్ది. అందుకండి వాక్యం చెప్తున్నప్పుడు ఏం జరగాల? ఎందుకంటే వాక్కులో శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్వచ్ఛమైన వాక్యం చెప్తున్నా, ప్రవచనాలు వస్తాయి, అద్భుతాలు వస్తాయి, భాషలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళలో ఉండే ఆత్మ, ఈయనలో ఉండే ఆత్మ, ఈయనలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, మీలో ఉండే ఆత్మ ఒక్కడే. ఇప్పుడు చెప్పండి, నేను కొంచెం నా విశ్వాసాన్ని పెంచుకొని నేను ప్రవచనాన్ని నమ్మొచ్చా? నమ్మకూడదా? నమ్మకపోతే పో. అందుబట్టి నమ్మకపోతే పో అనండి. అందుబట్టి నమ్మకపోతే పో. ఎక్కువ మాట్లాడబాక, చెప్పండి, ఎక్కువ మాట్లాడబాక. కానీ నేను నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఇప్పుడు నేను నమ్మొచ్చు, అద్భుతాలు చేయొచ్చని. నమ్మొచ్చా? నమ్మకూడదా? నమ్మొచ్చు. ఇప్పుడు నేను ఎప్పుడు భాషలు మాట్లాడవచ్చు, నమ్మొచ్చా? నమ్మకూడదా? నమ్మొచ్చు. అంటే ఈయన ప్రవచనాలు నమ్మకపోతే నాకు అనవసరం, ఈయన అద్భుతాలు నమ్మకపోతే నాకు అనవసరం, ఈయన భాషలు నమ్మకపోతే నాకు అనవసరం. కానీ నేను నమ్ముతున్నా, నా దేవుడు వీటన్నిటిని జరిగిస్తాడని నేను అన్నిటిని బిలీవ్ చేస్తున్నా. హల్లెలూయా. అంటే నేను ప్రవచించవచ్చు, నేను అద్భుతాలు చేయొచ్చు, నేను భాషలు మాట్లాడవచ్చు, అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. ఈజ్ అప్ టు యూ. యూ డోంట్ బిలీవ్ ఆర్ నాట్. అందపండి, నీకు వదిలేస్తున్నా అని చెప్పండి. అందపండి. హల్లెలూయా. ఏంది ఆమె కిరబర అంటది, నాకేం అర్థం కాదు. నీకు అర్థం కావాల్సిన అవసరం లే. పక్కన చెప్పండి, నీకు అర్థం కావాల్సిన అవసరం లే, దేవుడికి అర్థమవుతుంది. హల్లెలూయా. వారు మాట్లాడున్నది మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నైసోన్ వస్తాడు, వచ్చి ఏమంటాడు? దస్ సెడ్ ద లార్డ్. దేవుడు నాకు ఇది చెప్తున్నాడు, ఇది జరగబోతుంది అంటే నేను నమ్మకపోతే పో. కానీ దేవుడి మాట మారదు, దేవుని ప్రవచనం మారదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన పలికింది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో ఉండే స్వభావం అది. కాబట్టి ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా నమ్ము వారి యొద్ద పనిచేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ వస్తాడు, అద్భుతాలు నమ్మట్లా, అయ్యగారు అద్భుతాలు నమ్మట్లా. నమ్మకుండా ఏం చేస్తాడు వేసా? అద్భుతాలు చేస్తాడు. కానీ అద్భుతాలు జరుగుతాయి. ఏందిరా అద్భుతాలు జరుగుతున్నాయి, నేను అద్భుతాలు నమ్మను కదరా. అప్పుడు అంటాడు దేవుడు, నీ మైండ్ ప్రకారం పనిచేసేవాడిని కాదు, విశ్వాసంతో నువ్వు పలికితే నేను పని చేస్తా. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. ఇప్పుడు ఈయన అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు నేను కూడా ఎట్టున్నా. ఎట్ట తెలుసా? అద్భుతాలు లేవు, పేర్లు పిలుస్తూ ఉండేవాళ్ళు. ఊరుక ఎంత బోగస్. అలాంటి వాడినే నేను కూడా. ఈరోజు ఆయనలో ఉండే ప్రతి దాన్ని నమ్ముతున్నా. ఎందుకో తెలుసా? ఈ విజేఎస్ఎం సంఘం ద్వారా దేవుడు అన్ని విషయాల్లో పనిచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మీరు ధన్యులు. రానున్న దినాల్లో ఎలాంటి కార్యాలు చూడబోతున్నారు మీ అందరూ కూడా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈయన అద్భుతాలు, ఈయన భాషలు నామడి, ఈయనతో వచ్చింది అదే తంట. అప్పుడు ఈయన వస్తాడు, వచ్చి ఈయన సాయి చూసి రికషబరబా అంటాడు. ఈయనలా ఏందో రబరబా అన్నావే నువ్వా. అది ఆయనకు అర్థం కాదు. బట్ ఆయనకు తెలుసు ఆయన ఆత్మ ఎంతగా చేంజ్ అవుతుందో భాషలు మాట్లాడుతున్నప్పుడు. ఆయనకు తెలుసు అద్భుతాలు చేస్తున్నప్పుడు ఎంతగా ఆయన విశ్వాసం ఎదుగుతుందో. ఈయనకు తెలుసు ప్రవచిస్తుండగా ఈయన విశ్వాసం ఎలా ఎదుగుతుందో. ఈయనకు తెలుసు అద్భుతాలు ప్రవచనాలు ఈయన పనిచేస్తుండగా ఈయనకి ఎలా అవుతుందో. కానీ ఒకటే ఈయన కొదువ భాషలు మాట్లాడు, ఈయన ఒకటే ఈయన కొదువ ప్రవచించడు, ఒకటే ఈయన కొదువ ఏం చేయడు, అద్భుతాలు నమ్మడు. ఈ కొదువుగా ఉంటే ఆయన దగ్గర నుంచి నమ్మి పొందుకోవాలి కానీ, ఈ కొదువుగా ఉంటే ఆయన దగ్గర నుంచి నమ్మి పొందుకోవాలి కానీ, నైసన్ ప్రవచిస్తాడు అన్ని దొంగ ప్రవచనాలు, గురు అద్భుతాలు చేస్తాడు అన్ని దొంగ అద్భుతాలు, జైరామ్ భాషలు మాట్లాడి దొంగ భాషలు అని చెప్పకూడదు, అది నీకు అనవసరం. కానీ వీటన్నిటిని జరిగించేది పరిశుద్ధాత్మ ఒక్కడే. గట్టికి చెప్పడం వేసాక ఒకసారి హల్లెలూయా అందరూ హల్లెలూయా. అంటే నువ్వు ప్రవచించవచ్చా? నమ్ము, ప్రవచించవచ్చు. ఆమేన్. నువ్వు అద్భుతాలు చేయొచ్చా? గట్టి చెప్పాలా? ఈయన చేసేది నేను చేయొచ్చా చేయకూడదా? స్వచ్ఛమైన వాక్యం చెప్పేవాడు నేను చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లం దేవుళ్ళ లేదు, ఇక్కడ ప్రాబ్లం నువ్వు కట్టుకున్న సిద్ధాంతాల్లో ఉంది, నువ్వు కట్టుకున్నటువంటి విశ్వాసంలో ఉంది, నువ్వు నమ్మే దాంట్లో ఉంది. హల్లెలూయా ఆమేన్ అన్నప్పుడు ఆమేన్. కానీ అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ వరాలు ఏం చేస్తాయి అంటే నీ ఆత్మీయతను పెంచి నిన్ను కడతాయి, తర్వాత సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. అంటే సంఘంలో ఏముండాలి? పరిశుద్ధాత్మ వరాలు ఉండాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు అద్భుతాలు చేయొచ్చా? చేయొచ్చు. నువ్వు ప్రవచించవచ్చా? ప్రవచించు. నువ్వు భాషలు మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. వీటన్నిటిని జరిగించేది ఎవరు? ఇప్పుడు నేను స్వచ్ఛమైన వాక్యము చెప్పే వ్యక్తిని నేనేం చేస్తాను తెలుసా? అబ్బా భలే ఉందే ప్రవచనం, అయ్యో ఈయన ప్రవచిస్తుంటే చాలామంది కట్టబడుతున్నారే అని చెప్పి నేనేం చేస్తా? నేను నమ్మటం స్టార్ట్ చేస్తా. నేను నమ్మటం స్టార్ట్ చేసి ఏం చేస్తా? నేను దేవుళ్ళు ఎదుగుతూ ఉంటా. సడన్గా నేను కూడా ఆయనలాగా మారిపోతా. హల్లెలూయా. సడన్గా నేను కూడా ఈయనలాగా మారిపోతా. సడన్గా నేను కూడా ఈయనలాగా మారిపోతా. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? నమ్మికలోనే సమస్తము దాగి ఉంది. హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అన్నప్పుడు ప్రవచించేది, అద్భుతాలు చేయించేది, భాషలు మాట్లాడేది, వీటన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. తన చిత్తానుసారముగా వీరిలో మనలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. గట్టిగా చెప్పబడండి వీళ్ళందరికీ ఒకసారి. థ్యాంక్ యూ. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ వరాలు పనిచేస్తాయి, అద్భుతాలు చేయవు. లెట్ మీ డెమాన్స్ట్రేట్ సంథింగ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. ఎవరి శరీరంలో అయినా బాగా నొప్పి ఉంది అన్నవారు లేచి చూడండి. నా శరీరంలో బాగా నొప్పి ఉంది, బాగా ఇప్పుడు నొప్పి ఉంది. ఇప్పుడు నీకమ్మా ఓకే. ఎక్కడ నొప్పి ఉంది నీకు? ఒళ్ళంతా. నీకు కూడా ఒళ్ళంతా ఓకే. నీకు ఒళ్ళంతా ఓకే. మీ ఇద్దరు కూర్చోండి, మళ్ళీ వస్తాను. నువ్వురా, కమ్ హియర్. థ్యాంక్ యూ హోలీ. అందపండి పరిశుద్ధాత్మ వందనాలని చెప్పండి. ఏం బాగాలేదు మీకు?
ఏం బాగాలేదు? హెడ్ ఎక్కువ, ఇదంతా నొప్పి, కాళ్ళు. ఎన్ని రోజుల నుంచి ఉంది? చాలా రోజుల నుంచి. చాలా రోజుల నుంచి ఉంది. చాలా రోజులు. రైట్ రైట్. లెట్ మీ డెమాన్స్ట్రేట్. ఇప్పుడు దాకా నేను ఎవరికి ప్రార్థన చేయలేదు అని వారు లేచి ఉంచండి. ఎవరికి అద్భుతం కోసం ప్రార్థన చేయలేదు అని వారు లేచి ఉంచండి. ఇప్పుడు దాకా నేను ఎవరికి ప్రార్థన చేయలే, ఇప్పుడు దాకా నేను ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేయలే అని వారు లేచి ఉంచండి. ఎవరు లేరా? నోబడి. ఓ, అందరు చేశారా? ఓ, మీ అందరూ విశ్వాసంలో పనిచేస్తున్నారు అయితే. లేకపోతే ఈ పాటికి మొత్తం హాస్పిటల్ ఖాళీ అయిపోవాలిగా, మరి ఏం చేస్తున్నారు ఇక్కడ? యవనస్తులు ఎవరున్నారా? ఇప్పుడు దాకా నేను చేతులు వేసి ప్రార్థన చేయలేదు అన్నవారు. అమ్మ నువ్వు చేసావా? నువ్వే చేసావా? మరి చేతులు ఎత్తలేదు. రా, కొత్త వాళ్ళు చూపిస్తున్నా, పాత వాళ్ళు వద్దులేండి. నాకు తెలిసి ఎవరి చేత చేపించాలో. కమ్ హియర్. ఇప్పుడు నీలో అద్భుతాలు చేసే వరం ఉందని తెలుసా? తెలీదు. ఏసారి నమ్ముతారా? నమ్ముతా. పరిశుద్ధాత్మ మీలో ఉందని నమ్ముతారా? నమ్ముతాను. సో ఏం పరిశుద్ధాత్మ ఉందని నమ్ముతుంది. రక్షించబడ్డారా? అవును, రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా ఏమో అద్భుతాలు చేసే వరం ఉందని నమ్మలే, దాన్ని ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ చేయలే. ఇప్పుడు దీనిని ఆమెలో ఉన్న వరాలను ఏం చేస్తుందంటే ఆఫ్ చేసి పెట్టింది. రైట్. సో లెట్ మీ డెమాన్స్ట్రేట్. ఇప్పుడు దాకా ఎవరికైనా ప్రార్థన చేస్తారా మీరు చేతులేసి రోగం కోసం? లేదు. లేదు, అస్సలు లేదంట. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇట్రా, అటు తిరుగు. చేతులే చేయండి నా మీద. వినండి. ఇప్పుడు ఈమె విశ్వాసాన్ని వాడుతుంది. ఏం చేస్తుంది? గట్టి చెప్పాలి. ఏం చేస్తుంది? ఇప్పుడు ఈమె దేవుడిని నమ్ముతుంది. ఓకే, దేవుడిని నమ్ముకుంటుంది. ఈమెకి అనేక దినాల నుంచి ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. అయితే ఈమె ఇప్పుడు విశ్వాసం వాడుతుంది. ఈ విశ్వాసం వాడటం వల్ల ఏమవుతుందంటే ఈమెలో ఉన్నటువంటి వరం ఏం చేస్తుందంటే యాక్టివేట్ అవుతుంది. ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. మైక్ పట్టుకోమా, చెప్పు నాతో పాటు. నజరేయుడైనా, కళ్ళు మూసుకోండి. నజరేయుడైనా యేసు క్రీస్తు నామములో ఈమె శరీరంలో ఉన్న ప్రతి నొప్పి ఇప్పుడే ఈ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పుడే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు క్రీస్తు స్వస్థత విడుదల చేస్తున్నా. యేసు నామములో ఆమేన్. ఆమేన్. ఎందుకు ఏం కదులుతా ఉంది? అడుగుదామని. చేది ఎందుకు కదులుతున్నావు? పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడా? లిసన్. ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్. ఐఎమ్ ద డెమాన్స్ట్రేటర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను చూపించడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఒకసారి చెక్ చేసుకో. వంచుకో, తల వంచు, వంగో, చూసుకో ఒకసారి. తల ఇలా ఊపు, ఇలా తిరుగు. ఏమీ లేదు. గట్టిగా చెప్పండి ఒకసారి. మైకి దగ్గర పెట్టుకోండి. ఏం చేసావు ఆమెకి? ఏమొస్తుందమ్మా ఆమె ప్రార్థన చేస్తుంటే? చెయ్యి షేక్ వచ్చినట్టు, తల మీద వణికే. హల్లెలూయా. ఇది ఏమంటారు దీన్ని? ఎన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకొని? 1 year. అంటే 1 year ఏం చేసింది? వరాల్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది. ఇప్పుడు ఆన్ చేయగా ఏం జరిగింది? గట్టిగా చెప్పాలా? అసలు నొప్పి లేదా నీకు? ఒంగోని చూసుకో. ఎగురు గంతులే, ఎట్లా ఎగురమ్మా. అస్సలు ఏమి నొప్పి. గట్టిగా చెప్పండి ఒకసారి. మైక్ దగ్గర పెట్టుకో. ఇది మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీలో వరాలు ఉన్నాయా లేవా? పోయింది. గట్టిగా చెప్పండి. నాలో భయం అనేది కూడా లేదు. వావ్. ఒక చిన్న ప్రార్థన ఏమైనా ఏం చేసింది?
ఆమేన్, ఆమేన్. ఎప్పుడైనా వరాలు మైక్ దగ్గర పెట్టుకోండి. వరాల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నాకు వరాలు కావాలి ప్రభు అని? లేదు. ఆ? లేదు. లేదు. అసలు వరాల కోసం ప్రార్థన చేయని ఆమె మందిరంకి రెగ్యులర్గా వచ్చే ఆమె ఒక చిన్న ప్రార్థన చేస్తే ఏమంలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తులు ఏమో తాగటం ఏంటి, ఏమో బాగుపడటం ఏంటి? అదే అంటే ఈమె ఏం చేసింది, నేను నమ్మా ఈమె ద్వారా పనిచేస్తాడని నా విశ్వాసము ఈమెను టేక్అవుట్ చేసుకొని ఈమెలో అద్భుతం జరిగించింది. హల్లెలూయా. ఇప్పుడు ఏమో నమ్మితే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి నేసే ఒకసారి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఎప్పుడు చేయనామే, ఎప్పుడు ప్రార్థించినామే, చేతులేసి ప్రార్థిస్తే ఒక అద్భుతం జరిగిందంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు వాక్యం చెప్తున్నానే, దాని యందు విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరిచింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వరాలు ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరిలో ఉన్నాయా లేవా? ఎవరు పని చేయట్లే? నువ్వు పని చేయట్లే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దిస్ అ స్మాల్ డెమాన్స్ట్రేషన్. నెక్స్ట్ వస్తానా, ఆగండి, తొందరపడబాకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచ్చిన. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యులు మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురు కొట్టబడిన వారమై ఉండునట్లుగా ప్రేమ విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. హల్లెలూయా. ప్రతి వరం ఏం చేస్తుందంట? శరీరానికి అభివృద్ధి కలుగు చేస్తుందంట. శరీరం ఎవరు? సంఘము. ప్రతి అవయము ఏం చేయాలా? క్షేమాభివృద్ధి కలుగు చేసే విధంగా ఉండాలి. సంఘానికి శిరస్సు దేవుడైతే ప్రతి అపోస్తలు, ప్రవక్తలు వీళ్ళందరికంటే గొప్ప వాళ్ళు ఎవరు తెలుసా? దేవుని యొక్క కుమారులు. ఆ కుమారులు ఏం చేయగలుగుతారు? మీరు ప్రవచించవచ్చు, మీరు వాక్యం బోధించవచ్చు, మీరు అద్భుతాలు చేయొచ్చు, మీరు ఎవాంజలిస్టులు అవ్వచ్చు, మీరు అన్నీ చేయొచ్చు. కుమారుడు అన్నిటికీ వారసుడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంత హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏంటి తెలుసా? కృపావరములు. అందరూ చెప్పండి కృపావరములు. అందరూ కృపావరములు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు, బ్రదర్ ఈ కృపావరములు పని చేయాలంటే నేనేం చేయాలి? సరే, నాలో వరాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అద్భుతాలు చేసే వరం ఉందంటున్నారు, ప్రవచించే వరం ఉందంటున్నారు, సూచక్రియలు చేసే వరం ఉందంటున్నారు. ఇవన్నీ వరాలు ఉన్నాయి కదా బ్రదర్, మరి ఈ వరాలు పని చేయాలంటే నేనేం చేయాలి అంటే సింపుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు యొక్క కృపని పొందుకునే వ్యక్తిగా మనం ఉండాలి. ఈ కృపను పొందుకోవాలంటే నేనేం చేయాలి? అందపండి, కృపను పొందుకోవాలంటే నేనేం చేయాలి? విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదగాలంటే నేనేం చేయాలి? వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలా, వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉండాలా. వాక్యము చదువుతూ వాక్యము వింటూ ప్రార్థిస్తుండగా నీ విశ్వాసం ఎదుగుద్ది. అప్పుడు దేవుని దగ్గర నుంచి కృప పొందుకుంటావు. ఆ కృప ఏం చేస్తుంది? నీలో ఉన్న ప్రతి వరాన్ని పనిచేస్తుంది. హల్లెలూయా,
అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదే, ఆ యొక్కని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. చూడండి, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలిని ఎడల కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారు యేసుక్రీస్తు అనే ఒకని ద్వారా ఏలుబడి చేస్తారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే విచ్ రిసీవ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ షల్ రెయిన్ ఇన్ లైఫ్ బై వన్ జీసస్ క్రైస్ట్. రెయినింగ్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ అచీవ్డ్ బట్ రిసీవ్డ్. నువ్వు క్రీస్తు ద్వారా ఏలుబడి చేయాలంటే నువ్వు ఏదో చేయాలని కాదు, కానీ ఏదో చేస్తే జరిగే ప్రక్రియ కాదు, జస్ట్ పొందుకుంటే జరిగే ప్రక్రియ. ఎలా పొందుకుంటావంటే విశ్వాసులు ఎదగటం వల్ల కృపని పొందుకుంటావు. కృపని పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నీలో ఉన్న ప్రతి వరము యాక్టివేట్ అవుతుంది. అందుకే యూ హ్యావ్ టు రిసీవ్ గ్రేస్ బై లివింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించటం వల్ల దేవుని కృపని నువ్వు పొందుకుంటావు. మరి చెప్తున్నా, యూ విల్ రిసీవ్ గ్రేస్ వెన్ యూ లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించటం వల్ల, ప్రార్థించటం వల్ల, వాక్యం చదవటం వల్ల దేవుని కృప పొందుకుంటా ఉంటావు. దేవుని కృప ఏం చేస్తుంది తెలుసా? నీలో ఉన్న ప్రతి వరాన్ని యాక్టివేట్ చేస్తుంది. నీకు ఫైనాన్సెస్ ఇస్తుంది, నీకు జాయ్ ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రేస్. అందుకే ఆయన పేరు కృప సత్య సంపూర్ణుడు. ఆమేన్, హల్లెలూయా, అంత హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రిసీవ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. రిసీవ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రజెంట్ యాక్టివ్ పార్టిసిపల్. పొందుకో అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన కృప పొందుకో అంటే ఇట్ ఈస్ అ డైలీ ప్రాసెస్. ఇట్స్ ఎ ప్రజెంట్ యాక్టివ్ పార్టిసిపల్ అంటే ఆన్ గోయింగ్ ఆర్ కంటిన్యూల్ యాక్షన్. రిసీవింగ్ గ్రేస్ ఈజ్ అ కంటిన్యూల్ యాక్షన్. ప్రతిరోజు కూడా ఆయన కృప నువ్వు ఎంత పొందుకుంటూ ఉంటావో, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావో, అంతగా నువ్వు దేవునిలో పనిచేస్తావు. హల్లెలూయా. ఇట్ ఈస్ అ కంటిన్యూల్ ప్రాసెస్. ఇట్ ఈస్ అ ఆన్ గోయింగ్ ప్రాసెస్. రిసీవింగ్ రిఫర్స్ టు అన్ ఆన్ గోయింగ్ కంటిన్యూల్ యాక్షన్. You have to receive abundance of grace. If you want to receive the abundance of grace, you must grow in faith. ఆ కృపను నువ్వు పొందుకోవటానికి నువ్వు విశ్వాసంలో ఎదిగే వ్యక్తిగా ఉండాలా. విశ్వాసం లేకుండా కృప పనిచేయదు. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ సీ గ్రేస్. బట్ ఆ విశ్వాసము ద్వారా నువ్వు కృప పొందుకున్నావు. అందుకే కృప ద్వారా రక్షించబడ్డావు. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంది, కృప తప్ప వేరొకటి లేదయా, కృప తప్ప వేరొకటి లేదయా, కృప తప్ప వేరొకటి లేదయా. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అదంతా కూడా ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన, అనుగ్రహించిన కృప. దేవుని యొక్క సంపూర్ణమైన కృప నీ పట్ల రెడీగా ఉంది. నువ్వు ఎంతగా విశ్వాసం ఎదుగుతావో అంతగా కృపలో విస్తరిస్తావు. హల్లెలూయా, ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. So God is able to make all grace abounds towards you. ఆల్వేస్ హ్యావింగ్. చూడండి, అందుకన్నాడు మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, మీలో మీరు సర్వసమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన అన్ని రకాలైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా.
సో గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్స్ టువర్డ్స్ యూ. గాడ్ ఈజ్ ఏబుల్, ఆయన సమర్థుడు. కానీ ఆ కృపని నీలో విస్తరింప చేయాలంటే, ఉత్తమమైన ప్రతి కార్యం చేయాలంటే, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారుగా ఉండాలి అంటే ఆయన ఏం చేయాలా? ఆయన వాక్య జ్ఞానములో ఎదగాల. ఆమేన్, హల్లెలూయా. అందుబడి ఆయన అన్నిటి యందు ఎల్లప్పుడు, ఎల్లప్పుడు అంటే ప్రతిరోజు మీలో మీరు ఏం కలిగి ఉండాలి? సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. నువ్వు నమ్ముతున్నావా? అన్ని విధములైన కృపని నీలో విస్తరిస్తాడని నమ్మినట్లయితే నీలో నీ ద్వారా దేవుడు ఉత్తమమైన కార్యము చేస్తూ అన్నిటినీ సర్వసమృద్ధిలోకి తీసుకెళ్తూ అన్నిటినీ జరిగించే ఆత్మ నీలో ఉన్నాడు. ఆయనే అద్భుతాలు జరిగించేవాడు. హల్లెలూయా. అందరూ ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు మీలో పనిచేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, యు ఇంక్రీజ్ ఇన్ గ్రేస్ త్రూ నాలెడ్జ్. నువ్వు కృపలో ఎదగాలి. దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానం తెలుసుకోవటం వల్ల నువ్వు దేవుని కృపలో ఎదుగుతావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు అద్భుతాలు చేసేవాడిగా, ప్రవచించేవాడిగా మారిపోవాలంటే వాక్యము జ్ఞానంలో నువ్వు ఎదిగినప్పుడు, కృపలో ఎదుగుతావు. ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా? నీలో వరాలు పనిచేయడం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. అందుకే చూడండి ఒకసారి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానములోకి రావాలి. నిన్ను పిలిచిన వాని యొక్క అనుభవ జ్ఞానము, ఆయన ఎలాంటి వాడో, ఏమి చేయగలడు, ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసా? వాక్య జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి వాడో నీకు తెలియపరచబడుతుంది. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఆయన కృపలో ఇంక్రీజ్ అవుతావు. అప్పుడు నీలో అద్భుతం చోటు చేసుకుంటుంది. హల్లెలూయా. సో యూ మస్ట్ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్గా వాక్యంలో ఎదిగినప్పుడు కృపలో ఎదుగుతావు. కృపలో ఎదిగినప్పుడు నీలో ఉన్న వరాలు పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. నువ్వు వాక్యంలో ఎదగకుండా యేసు నామములో ఈ వ్యాధి పోవాలా, పోదా. అందుకే ప్రార్థన లేకుండా, వాక్య జ్ఞానం లేకుండా ఎన్ని యేసు నామాల్లో పలికినా నీ విశ్వాసం పనిచేయదు. నీ విశ్వాసం పనిచేయాలంటే ఏం చేయాలా? వాక్యములో ఎదిగితే ఆయన గురించి తెలియపరచ. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. 12 ఏళ్ళ రక్తస్రావ స్త్రీ ఉంది. ఈయన రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఏ స్రావంతో? 12 సంవత్సరాల నుంచి. ఆమె అనేక హాస్పిటల్స్కి వెళ్ళింది, కానీ ఎవరు బాగుపరచలే. అనేక డాక్టర్స్ కలుసుకుంది, డబ్బులన్నీ వృధా చేసుకుంది. కానీ యేసు గురించి వినింది. యేసు స్వస్థపరుస్తాడు అని విని ఈమె ఏం చేసిందంటే తనలో తాను అనుకోవటం స్టార్ట్ చేసింది. వినిన దాన్ని ఆచరణలో పెడతాం స్టార్ట్ చేసింది. యేసే అద్భుతాలు చేస్తాడని విని మౌనంగా లేదు. ఏమని అనుకుందా తెలుసా? ఆమె ఏమని అనుకుందంటే, నేను వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంటా, యేసే వస్త్రపు చెంగును ముట్టుకుంటా, నేను స్వస్థపరచబడతా. నేను వెళ్తా, వస్త్రపు చెంగును ముట్టుకుంటా, స్వస్థపరచబడతా. సో షీ ఈస్ డెవలపింగ్ హర్ ఫెయిత్ బై స్పీకింగ్ ద వర్డ్. ఆమె విశ్వాసాన్ని పెంచుకుంటా ఉంది. నేను వెళ్తా, వస్త్రపు చెంగును ముట్టుకుంటా, స్వస్థపరచబడతా.
నేను వెళ్తా, వస్త్రపు చెంగును ముట్టుకుంటా, స్వస్థపరచబడతా. ఎందుకో తెలుసా? యేసయ్య అద్భుతాలు చేసే దేవుడని నాకు తెలిసింది కాబట్టి నేను వెళ్తా, ముట్టుకుంటా, స్వస్థపరచబడతా. అయితే ఈమె నెమ్మదిగా దాక్కొని యేసయ్య దగ్గరికి వెళ్ళిన వెంటనే, యేసు ప్రభువుని ముట్టుకున్న వెంటనే స్వస్థపరచబడింది. 12 ఏళ్ల రక్తస్రావం స్వస్థపరచబడింది. నేను అనుకున్న యేసయ్య స్వస్థపరచాడని, కానీ యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని. యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య అన్నాడు, హల్లెలూయా. ఇప్పుడు చూసారా ఎంత గొప్ప అద్భుతం జరిగిందో. నేను నా వస్త్రాన్ని ముట్టగానే ఆమె స్వస్థపరచబడింది. ఇది నేను చేసిన కార్యం అన్నాడా? చెప్పండి బాబోయ్. అలా ముట్టుకోగాలి అన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఆమె విన్నదాన్ని ఏం చేసింది? ఆచరణలో పెడతానికి విశ్వాసాన్ని పెంచుకుంది. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. నేను మందిరానికి వెళ్తున్నా, ఈ రోగంతో తిరిగి రాకూడదు, ఈ కాళ్ళెప్పుతో తిరిగి రాకూడదు, ఈ బలహీనతో రాకూడదు. పాటలు పాడుతుండగా నేను బాగుపడతా, వాక్యం చెప్తుండగా బాగుపడతా అని ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని ఆరాధిస్తావో నీకు సంఖ్యలు తెగిపోతాయి, ఆ అనారోగ్యం స్వస్థగా మారిపోతాయి. కానీ అలా రాటల్లా ఏదో రావాలి కాబట్టి భారముగా, వేదనగా, కష్టంగా వచ్చి కూర్చొని ఆరాధించమంటే చేతులు నెమ్మదిగా ఎత్తుతావు, చప్పలు కొట్టమంటే 4 చప్పట్లు కొడతావు, మళ్ళీ కాముకుంటావు. అంటే నీ లోపల ఏమీ లేదు. యు ఆర్ నాట్ డిజైర్ ఫర్ మిరకిల్స్. నీ దగ్గరికి వస్తా, చేతులు ఎలా పెట్టండి, చేతులు ఎలా పెట్టండి. ఎవరైతే చప్పట్లు ఆగకుండా గంట సేపు కొడతారో వారికి ₹1,00,000 ఇస్తా. ఎంతమంది కొడతారు? ఎంతమంది కొడతారు? పక్కనోడు సైజు వస్తారు, ఈడు ఆపుతున్నాడా అని. లే హుట ఏమవుతుంది చెప్పండి? ఏమొస్తుంది? గంట సేపు కొడితే ఏమొస్తుంది? ఆ గంట అయిపోయిన ఆపరు. ఎందుకు తెలుసా? వాళ్ళందరికంటే వీళ్ళు ఎక్కువ కొట్టాలని. కానీ నేను చెప్పిందంతా చెప్పండి బాబు, నేను చెప్పిందంతా గంట సేపే. గంట సేపు కొడితే ఏమవుతుందని చెప్పా? ఎంతమంది కొడతారు? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ ₹1,00,000 కంటే విలువైన ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ఆ ₹1,00,000 కంటే సమృద్ధి గల ఆరోగ్యాన్ని పొందుకుంటావు, సమృద్ధిని పొందుకుంటావు. అంటే ఇంకా ఎంతసేపు చప్పట్లు కొట్టాలి, ఎంతసేపు ఆరాధించాలి, ఎంతసేపు వాక్యం వినాలి అంటే ఎడతెగక దేవుని సన్నిధిలో కూర్చోవాలా. వీళ్ళు ఎవరో తెలుసా? నీరసంగా వచ్చేవాళ్ళు, లేటుగా వచ్చేవాళ్ళు. వీళ్ళు ఆశ లేనోళ్ళు. ఏం లేనోళ్ళు? అంటే ఆశ లేనోళ్ళు. ఏం లేనోళ్ళు? నిజం చెప్తారు. నిజంగా మనం నిజం ఒప్పుకోవాలి లేదా? చెప్పండి బాబాయ్, మీకు నెలంతా చేస్తే 30,000 శాలరీ ఇస్తా అని చెప్పా. అయితే ఆఫీస్ టైం పెట్టా, 9:30 కల్లా ఆఫీస్లో ఉండాలని చెప్పా. 9:30 కల్లా దాటారంటే మీ తంబు పడదు కాబట్టి మీకు 1/2 పూట శాలరీ కట్ అవుద్దని చెప్పా. మీరు నెలంతా ఎలా వస్తారు? 9 గంటలకు వచ్చి కూర్చుంటారు. ఎందుకని? ఏమొస్తుంది? శాలరీ వస్తుంది. లేటుగా వస్తే ఏమొస్తుంది? ఒక లోకానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావే. నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీకు సమృద్ధినిచ్చే దేవుడు, నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు, నేను అభివృద్ధి పరిచే దేవుడు, నీ కుటుంబాన్ని హెచ్చించే దేవుడు, ఆత్మ వరాలు ఇచ్చే దేవుడు, ఆత్మ ఫలాలు ఇచ్చే దేవుడు. ఇలాంటి దేవునికి ఎంత టైము, ఎంత పంక్చువాలిటీ, ఎంత డిసిప్లిన్ పాటిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అందరూ అప్పుడు నీ జ్ఞానంలో ఎదిగితే నువ్వు దేవుని కృపలో ఎదుగుతావు. అప్పుడు నీలో వరాలు పనిచేస్తాయి. యు ఇంక్రీజ్ ఇన్ గ్రేస్ త్రూ నాలెడ్జ్. క్రీస్తు యొక్క జ్ఞానములో ఏమవుతావు? నువ్వు కృపలో విస్తరిస్తావు. రెండోది,
నువ్వు వరాల్లో పని చేయాలంటే వరాల పట్ల డిజైర్ కలిగి ఉండాలా, ఆశ కలిగి ఉండాలా. డిజైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఎంత ఆశ అంటే ఎవరైనా కొత్త అద్భుతం చేస్తుంటే వాళ్ళని చూసి అనాలా, వీళ్ళకంటే నేను గొప్ప కార్యం చేయాలా, వీళ్ళకంటే నేను ఒక అద్భుతం చేయాలా. యూ మస్ట్ డిజైర్ ఫర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. వెన్ యూ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఎవ్రీ గిఫ్ట్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ యూ. నీలో ప్రతి వరము కూడా పని చేయటం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆశ కలిగినప్పుడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ద హోలీ స్పిరిట్ ఇస్ టు. అందుకే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం చదువుకొని అపోస్తలుడు రాసినటువంటి 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. నువ్వు అపేక్షించాలంట, ఆసక్తితో అపేక్షించాలంట. యు మస్ట్ డిజైర్ ఫర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. నీకు ఆశ లేకపోతే వరాలు కనబడవు. మామూలుగా వాక్యం చెప్తావు, ప్రార్థిస్తావు, పితా పుత్ర పవిత్ర ఆమేన్, అందరూ ఆమేన్ అంటారు, అంతే. యూ కెనాట్ మేనిఫెస్ట్ ద గిఫ్ట్స్ ఇఫ్ యూ డోంట్ డిజైర్. నువ్వు డిజైర్ కలిగి ఉంటే యేసు నామములో హల్లెలూయా, అందరం హల్లెలూయా. ఓ దగ్గరికి వెళ్ళా, ఎంత ప్రార్థన చేసినా ఆ రోగం పోట్ల. జాగ్రత్తగానండి. ఎందుకంటే వాళ్ళకి బోధించేవాళ్ళు లేరు, విశ్వాసం చెప్పేవాళ్ళు లేరు. ఎక్కడైతే అద్భుతాల గురించి బోధ ఉండదో అక్కడ అద్భుతాలు జరగవు. ఎక్కడైతే దేవుని శక్తి గురించి బోధ ఉండదో అక్కడ దేవుని శక్తి కనబడదు. ఒక సంఘంకి వెళ్ళా, నేను ప్రార్థన చేయగానే దేవుడు నా ద్వారా ఫ్లో అయ్యి తొందరగా స్వస్థపరుస్తాడు. అయితే ఈమెకి ఎంతసేపు ప్రార్థన చేసినా తలెట్ట టూపుతూ ఉంది, పాలా. అందరు నా సైడ్ చూస్తున్నారు, ఈయనేందో అద్భుతాలు చేస్తాడు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు ఈయన్ని. ఈయన ఫస్ట్ ఆమె ఇట్ట అంటా ఉంది, ఫస్ట్ ఆమె తలెట్ట ఊపుతా ఉంది. ఏంది బాబోయ్ అనుకుంటా ఉంది. అందరు నా సైడ్ చూస్తున్నారు. ఇప్పుడు నాలో వరం ఉందా లేదా? వినపట్ల, చెప్పట్ల గట్టిగా. ఇప్పుడు అక్కడ అద్భుతం జరగల. ఇప్పుడు అద్భుతం జరగలేదంటే ఇద్దరు నా విశ్వాసాన ప్రాబ్లం ఉండాలా, లేకపోతే రిసీవ్ చేసుకునే వాళ్ళదైనా ప్రాబ్లం ఉండాలా. అవునా? సో అందరు చూస్తున్నారు, ఓ జనాలు ఇట్లా పడిపోతూ ఉన్నారు, ఇట్లా కుంటోళ్ళు వేసిపోయారని చెప్పారు. యూట్యూబ్లో చాలా అద్భుతాలు చూసా, ఈయన ఒక నొప్పి కూడా పోగొట్టలేకపోతున్నారు, నా సైడ్ చూస్తూ ఉన్నారు. ఇట్ట కాదు ప్రభా, డైరెక్ట్గా లేగోలేని వ్యక్తి దగ్గరికి పోయా. మొదలు నొప్పులు పోలా. ఏం పోలా చెప్పండి బాబాయ్, నొప్పులు పోలా. ఇప్పుడు ఆమేన్. ఈరోజు దేవుని ఆత్మ కదలటం లేదు కాబట్టి ఇక్కడితో మనము ముగించుకుందాం ఆమేన్ అని చెప్పలే నేను. నా యేసయ్య అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు నా యేసయ్య? ఏం చేస్తాడు నా యేసయ్య? నేను నమ్మే యేసయ్య అద్భుతాలు చేస్తాడు. నేను నమ్మే యేసయ్య స్వస్థపరుస్తాడు. నేను నమ్మే యేసయ్య ప్రోచిస్తాడు. నేను నమ్మే యేసయ్య శక్తి చూపిస్తాడు. నేను నమ్మే యేసయ్య వాక్యంతో కడతాడు. నేను విన్నది అది, నేర్చుకున్నది అది, విశ్వాసం ఎదిగినది, జరగలేదని ఆగిపోలే. డైరెక్ట్గా లెగలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళా. లెగలేని వ్యక్తి అందరూ చూస్తున్నారు. ఈయన నొప్పులే బాగుపరచలే, ఈయన డైరెక్ట్గా లెగలేని వ్యక్తి దగ్గరికి. నా విశ్వాసం నీకు తెలియదు. నా లోపల ఎంత విశ్వాసం ఉందో నాలో తొంగి చూస్తే తప్ప నీకు అర్థం కాదు. నాలో తొంగి చూసేది నీ వల్ల కాదు, నాలో తొంగి చూసేది నా దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆమేన్ అన్నప్పుడు ఆమేన్. డైరెక్ట్గా కుంటోడి దగ్గరికి వెళ్ళా, లగలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళా. అక్కడ ఎట్లా చేశానంటే కోపం వచ్చింది. ఈ అద్భుతం జరగదా, తలట్టు రూపుతుందేమో అని చెప్పి వాడు ఆ కోపం అంతా ఆయన మీద చూపించా. ఆ కోపంతో ఏం చేశా అంటే కాలు మీద గట్టిగా లెస్సు నామలను కొట్టా. వాడు అన్నాడు. ఏమన్నాడు? కోపంతో కొట్టా. ఎస్సు నామలు, ఈ కాలు నార్మల్ అయిపోవాలా, ఇక్కడ ఉన్నటువంటి అవిశ్వాసం వెళ్ళిపోవాలి, ఎస్సు నామలు లే నడు అని. అంతే. ఏం జరిగిందో తెలుసా? ఆ దెబ్బ తగిలిందేమో కానీ నాకు తెలియదు, కానీ ఆయన మరుక్షణం బాగైపోయిందని నేను అనడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. ఇఫ్ ఐ స్టాప్ ఇన్ ఫెయిత్,
దేవుడు అలాంటి దేవుడు మనుషులందరూ ఎలా ఉంటాడు? ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ బట్ మై గాడ్ విల్ నెవర్ ఫెయిల్. దేవుడు నన్ను ఫెయిల్ చేసేవాడు కాదు. దేవుడు విశ్వాసాన్ని ఏం చేసేవాడు? హెచ్చించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వినపడతా ఉంది, ఏంది అట్టగొట్టాడు ఆయన? నేను కొట్టింది విశ్వాస దెబ్బ. ఏం దెబ్బ? ఒక ఆయన ఉన్నాడు, రోజు నిన్న పాస్టర్లు కొంతమంది కలిసా. రోజు ఒక ఆయనకి ఫుడ్ ఇస్తూ ఉంటారు పాస్టర్లు, కొంతమంది ఇస్తూ ఉంటారు, ఫుడ్ ఇస్తూ ఉంటారు, రోజు అన్నం పెడతా ఉంటారు ఆయనకైతే లంగ్స్ ప్రాబ్లం ఉంది, సన్నగా ఉన్నాడు, చాలా సన్నగా ఉన్నాడు అన్నమాట, చాలా సన్నగా ఉన్నాడు. అయితే అరే మీ అందరూ రోజు భోజనం పెడుతున్నారు కానీ ఈయనకి స్వార్థ చెప్పారా అని అడిగారు. చెప్తే మేము స్వార్థ చెప్పలా, రోజు అన్నం పెడుతున్నా. అయితే ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళి లేచి నుంచోమని చెప్పి ఆయనకి స్వార్థ చెప్పి ఛాతీ ఇదంతా కూడా ఇన్ఫెక్షన్ ఉందంట ఆయనకి. ఆయన గుండె మీద దొన్ అని కొడుతున్నాడు. మిగతా వాళ్ళు దైవజనులు పారిపోయి రావడం నుంచి, ఎందుకంటే బస్సు ఆగిపోయింది, జనాలు ఎటు చూస్తున్నారు ఆయన సాయ. ఆయన అని అరుస్తున్నాడు, విశ్వాసంతో కొడుతున్నాడు దన్ అని. కొట్టిన తర్వాత బాగైందా లేదు చూసుకో అని చెప్పగానే ఆయన చెప్పిన ఆన్సర్ అంటే తెలుసా? వీళ్ళు బారిపోయారు, జనాలు చూస్తున్నారు, కానీ ఆ విశ్వాసము ఆ రోగిని స్వస్థపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు స్టార్ట్ చేశారు ఆ కుంటాయి లవంగాల్ని. అప్పుడు నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి. ఎందాకట్టు చూశారు నా సాయ, ఎందాకట్టు అన్నారు నా సాయ, అది ఎక్కడ పోయింది? సాతాను అబద్ధికుడు. ఏం చేస్తాడు సాతానుడు? నిన్ను చేయనీయుడు, కానీ యేసయ్య చేయిస్తాడు. హల్లెలూయా. ఒక మార్గం మూసేస్తే ఇంకొక మార్గం, నెక్స్ట్ ఇంకొక ఆయన లేచి నడవగానే మళ్ళీ ఏమో దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగానే ఈమె కంప్లీట్గా బాగుపడింది. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? విశ్వాసము. అందపండి ఆసక్తి కలిగి ఉండు అని చెప్పండి. పరిశుద్ధాత్మ వరాల పట్ల ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. అయ్యా నేను కూడా ప్రవచించాలయ్యా, నేను కూడా అద్భుతాలు చేయాలయ్యా, నేను కూడా వాక్యం చెప్పాలయ్యా, నేను కూడా అనేక మందిని స్వస్థపరచాలయ్యా, నన్ను కూడా వాడుకో ప్రభువా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఎప్పుడైతే ప్రార్థించి వాక్యం చదువుతూ ఉంటావో, ప్రార్థన చేస్తుంటే రోగాలు పోతూ ఉంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటే నీ దర్శనాలు కనబడతా ఉంటాయి. దేవుడు నీ ద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు రెడీ అంటే నీలోంచి ఆత్మ పని చేయడానికి రెడీగా ఉంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆత్మ వరాలు ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ ఆత్మ వరాల్లో నువ్వు పని చేయుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందపండి దేవుని జ్ఞానంలో నేను ఎదిగినప్పుడు కృపలో నేను ఎదుగుతా. నేను కృపలో ఎదిగినప్పుడు నేను నాలో ఉన్న ఆత్మ ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాను. సో కృపలో ఎదిగినప్పుడు కృపా వరాలు పనిచేస్తాయి. అందుకే దాని పేరు కృపా వరాలు, ఆత్మ వరాలు. కృపలో ఎదిగినప్పుడు నువ్వు కృపా వరాలు పనిచేస్తాయి. కృప నువ్వు పొందుకోవాలంటే వాక్య జ్ఞానంలో ఎదిగినప్పుడు నీలో వరాలు పనిచేస్తాయి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అందరూ ప్రార్థన చేయాలా? అందరూ వాక్యం చదవాలా? అందరూ పాటలు పాడాలా? అంటే ఆత్మీయతలో నువ్వు ఎంత ఎదుగుతావో నీలో పరిశుద్ధాత్ముడు అంత విరివిగా పనిచేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి అలాగా మారుదువుగాక. అందరూ హల్లెలూయా. అందరూ పడి నువ్వు అద్భుతాలు చేసే ఒక మహత్కరమైన వ్యక్తిగా నువ్వు ఈ రోజు నుంచి పని చేయబోతున్నావు. ప్రవచించే వ్యక్తిగా నువ్వు పని చేయబోతున్నావు. ఆశ్చర్యకారాలు చేసే వ్యక్తిగా నువ్వు పని చేయబోతున్నావు. ఎదుగో తెలుసా? నువ్వు నమ్ముతున్నావు, కృపలో ఎదుగుతున్నావు, కృప పొందుకుంటున్నావు, విశ్వాసాలు ఎదుగుతున్నావు. నీలో వరాలు పని చేయాల్సిందే. హల్లెలూయా. అందరూ చెప్పండి, వరాల పట్ల ఆశ కలిగి ఉండు. అందరూ చెప్పండి, వరాల పట్ల ఆశ కలిగి ఉండు. మళ్ళీ చెప్పండి, వరాల పట్ల ఆశ కలిగి ఉండు. అందరూ వరాల పట్ల ఆశ కలిగి ఉండు. ఆత్మ వరాల పట్ల, కృపా వరాల పట్ల ఆసక్తి కలిగి ఉండు. ఆశ కలిగి ఉండు. కృప
పొందుకో, విశ్వాసములో ఎదుగు, వాక్యములో ఎదుగు, అప్పుడు వరాలు పనిచేస్తాయి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అందరూ వరాలు పనిచేయచ్చా? అందరూ ప్రవచించవచ్చా? అందరూ అద్భుతాలు చేయొచ్చా? అది నీ విశ్వాసంలో ఉంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడే విశ్వాసంలో పరిపూర్ణుడిగా నువ్వు మారుదువు గాక. ఆమేన్. అందరూ లేచిందో లెట్స్ ఆల్ స్టాండ్ అప్. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. రెండు చేతులు పైకెత్తండి. లెట్స్ ఆల్